ఉంటుంది. మార్చి తర్వాత కన్స్ట్రక్షన్ మళ్ళీ గవర్నమెంట్ చేపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అలాట్ అయ్యి సగం చేసి సగం చేయకుండా ఉన్నారు కదా, వాళ్ళని చేసిమన్నారు మార్చి లోపల. అది వాళ్ళు త్వరగా చేసేసుకోండి. మీరు కట్టినా సరే కాంట్రాక్ట్ ద్వారా కట్టించుకున్నా సరే అది పూర్తి చేసేయండి త్వరగా మార్చి లోపల. లేకుంటే సబ్సిడీ రాదు తర్వాత. చెప్పేది తర్వాత మొండిగోడలు ఉండాల్సిన నాకు మరి ఏం చేయలేం. దయచేసి ఎవరైనా సరే మీ కాంట్రాక్టర్ అయినా సరే మీరైనా సరే సగం చేసి ఉండి పూర్తి కాకుండా ఉంటే దాన్ని చేసిమని చెప్పండి మార్చి లోపల. మార్చి తర్వాత ఏరే అలాట్మెంట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఆడ ఖాళీ స్థలం ఉండదు అనుకో, ఎవరి చేత కట్టించుకోలేదు, మీరు కట్టలేదు, మీరు ఏం చేస్తారనంటే ఇక్కడ ఉన్న మీకు ఇచ్చిన స్థలంలో ఇక్కడ ఎట్టయితే పూరి గుడిసెలో ఉన్నారో అది తీసుకుని అక్కడ వేసేసుకోండి. ఒక సైడ్ వేసేసుకోండి. మీరు అట్లా వేసుకోలేదు అనుకో ఆ స్థలం ఎవరికో లేనివాడికి ఇచ్చేస్తారు మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా ఆల్రెడీ మీది లిస్ట్ ఎక్కేసి ఉంది కాబట్టి ఇంకా మీ పేరుతో జీవితంలో ఇల్లే రాదు. ఇంకా ఆధార్ కార్డు దానికి మ్యాప్ అయిపోతుంది. అందుకని నేను చెప్పే త్వరపడ